నా పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలా. బాగున్నామని తప్పేసి వెళ్ళిపోతాం. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలి, ఐ లవ్ యూ టూ అని చెప్పాలి. మీకోసం ఇన్ని సంవత్సరాలు 2007లో నేను తిరిగినప్పుడు ఇదే ప్రాంతంలో నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను తెలంగాణలో. ఆ తర్వాత 2017 పాటించే మంచి గుణాలు ఉన్నాయి. అలాగే ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు మన ఇందాక మనం చూసాం కాఫీ పండించే విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారి లాగా ప్రతి అధికారి అందరి తరపు నుంచి. అలాగే ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని భార్యని బెదిరించారు, తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డామంటే ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగితే సంతోషం. ఇన్ని తిట్లు పడ్డాక నాకు ఎందుకు ఆనందం ఉందంటే బాధ్యత తీసుకున్నట్టుగా తిట్లు పడతాయి. సో బాధ్యత ఇన్ని 5 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని ఈరోజు తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి. దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం. అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది. మనం విజయనగరం వెళ్ళినా కానీ, సాలూరు ప్రాంతానికి వెళ్ళినా, మనం పార్వతీపురం వెళ్ళినా కానీ